హలో! వినాయక నిమజ్జనం పార్ట్ 1 చూసారు కదా! పార్ట్ 2లో ఉట్టి కొట్టడం అండ్ ఇంకా ఊరేగింపు ఉంది. ఈ మట్టి కుండల్లో ఏం పెడుతున్నామంటే పూలు, పసుపు, కుంకం, కొంచెం మనీ, కాయిన్స్ అండ్ నోట్స్ ఏసాము. ఇంకా వాటర్ ఏసారు. సో, ఇంక వాళ్ళు ఉట్టి కట్టడం స్టార్ట్ చేశారు జెంట్స్. అది ఆల్రెడీ కట్టిన తర్వాత పిల్లలకి ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. ఫస్ట్ కుండ పిల్లలు కొట్టేశారు. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంక కొట్టేసిన తర్వాత ఇంక పిల్లలు బాగా ఆడారు వాటర్ తోటి. ఫుల్‌గా తడిచిపోయారు. ఇంకా వాటర్ కూడా పారిపోస్తారు. ఇంక అక్కడ మళ్ళీ కుండ పెంకులు అంతా ఉంది కదా! గుచ్చుకుంటాయి. నెక్స్ట్ కుండకి లేడీస్‌కి ఛాన్స్ ఇచ్చారు. సో, లేడీస్ అందరూ కూడా ట్రై చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఒక ట్విస్ట్. ఈ అమ్మాయి కూడా కొట్టలేకపోయింది కదా అనుకుని వదిలేశారు. జస్ట్ ఒక చిన్న ట్విస్ట్ చూడండి ఇప్పుడు ఒకసారి ఏం చేస్తుందో ఆ అమ్మాయి. ఇలా కొట్టింది. ఫెయిల్ అయింది కదా అనుకున్నాము. బట్ ఇలా కొట్టేసిందనమాట. సో, అందరూ బాగా కంగ్రాచ్యులేట్ చేశారు. పిల్లలైతే ఇంకా వాటర్‌తోటి ఆడుతున్నారనమాట. ఇంకా వాటర్ నుంచి కొంచెం పూలు అన్నీ పడతాయి కదా! అయితే కుండ ఫుల్‌గా పగలలేదు కదా! సో, ఇంకా లేడీస్ ఉన్నారు కదా! కొంచెం ఛాన్స్ ఇద్దామని 3 టైమ్స్ కొట్టేలాగా ఫుల్ పగిలేలా చూడాలని సెకండ్ ఛాన్స్ కింద మళ్ళీ ఇచ్చారు కొంతమందికి. సో, అందరూ ట్రై చేశారు ఒక్కొక్కసారి. ఒక అమ్మాయి కొంచెం కొట్టింది. అయితే కొంచెం అన్నీ పడిపోయిన తర్వాత అందులో మనీ అంతా వస్తది కదా! సో, పిల్లలు దానికోసం ఏరుకుంటున్నారు. ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయినాయి. కానీ అందరూ బాగా ట్రై చేశారు. ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ ఇచ్చారు. సెకండ్ ఆమె కూడా బాగానే కొట్టింది ఇట్లాగా. థర్డ్ కూడా ఒక ఆమె బాగా కొట్టింది. తర్వాత ఒక ఆవిడ మాత్రం మొత్తం కొట్టాక బాగా పగిలిపోయిన పెంకులు. ఇంకా కొడుతుంటే ఆ పెంకులు ఏమైనా మీద పడతాయేమో వద్దులే అని చెప్పారు. సో, మొత్తం కింద పడిపోయాక పిల్లలన్నీ ఏరేసుకున్నారు బాగా. నెక్స్ట్ థర్డ్ వచ్చి అబ్బాయిలకి కుండ కాదు ఒక క్లాత్‌లో కొబ్బరికాయ పెట్టారు. కొబ్బరికాయ అనేది తెలుసు కదా! మనం పట్టుకుని కొట్టినా పగలదు. అది చెక్క దాంతో అస్సలు పగలదు. వీళ్ళకి ఇచ్చింది చెక్క కర్ర. అది కర్ర పగిలిపోయింది కానీ కొబ్బరికాయ పగలలేదు. జెంట్స్ చాలా బాగా ట్రై చేశారు. ఈ అబ్బాయిలు అందరూ మంచి ఎఫర్ట్ పెట్టారు. కానీ ఈ పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు వీళ్ళు అసలు వాటర్‌తో అబ్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళు ఎలా కొడతారో అసలు ఎలా ఎగురుతారో వాటర్ అయినా సరే వీళ్ళు బాగా ట్రై చేశారు. ఒకళ్ళిద్దరూ ఆగకుండా ఒకళ్ళు కొట్టి అది పైకెళ్ళి మళ్ళీ కిందకి దింపారు. సెకండ్ వాళ్ళు వచ్చి కొట్టి కూడా ట్రై చేశారు. బట్ ఆ పగలలేదు. సాగర్ గారు కూడా ట్రై చేశారు. టచ్ అయింది. ఓకే అన్న టచ్ అయిందని. బట్ టచ్ కాదు కదా పగలాలని. బట్ పగలలేదు. సో, ఫైనల్‌గా అయితే అది పట్టుకొని గట్టిగా కొట్టారు. బట్ పట్టుకొని కొట్టిన కర్ర ఇరిగింది కానీ కొబ్బరికాయ అయితే పగలలేదు. ఇది కూడా చూడండి ఎంతలాగా ట్రై చేశారు. ఇద్దరు ముగ్గురు ఉండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆల్టర్నేట్గా కొట్టారు. అయినా అవ్వలేదు. నెక్స్ట్ ఊరేగింపుకి స్టార్ట్ అయ్యాము. ఆ క్లాత్స్ ఇచ్చారు. గణేష్ బొప్ప చేయని అది కట్టేసుకున్నాం. వెహికల్ ముందు ఇలా పెద్దవాళ్ళు కోలాటం చేశారు. నెక్స్ట్ గర్ల్స్ అంతా డ్యాన్స్లు వేస్తున్నారు. బాయ్స్ ఒక గ్రూప్, నెక్స్ట్ జెంట్స్ ఒక గ్రూప్, అట్లా అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. వెహికల్ ముందు ఇంకా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు ఊరేగింపు. ఇదంతా 5 స్టార్ట్ చేస్తే 6 ఊరేగింపు స్టార్ట్ చేసి ఇంకా డ్యాన్స్లు మొదలెడితే 8 వరకు చేశారు. యాక్చువల్గా దేవుడిది డ్యాన్స్లు ఏంటి అనుకోవచ్చు. బట్ ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు భజన పాటలు పెడితే ఇంతమంది అయితే కలవరు. ఖచ్చితంగా పిల్లలు అయితే రారు. సో, మనం ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా అనుకోవాలి తప్ప దేవుడు భజన చేయాలంటే కష్టం అనమాట. ఇంతమంది రారు. సో, పండగలు అంటేనే అందరూ కలిసి ఉండడం కదా! అందరూ కలిసి సోషలైజింగ్ కోసమే కదా! సో, అందరూ డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు చక్కగా. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. జెంట్స్, లేడీస్ అట్లా ఏం కాకుండా ఎవరి గ్రూప్ వాళ్ళు బాగా సోషలైజ్ అయ్యి బాగా ఎంజాయ్ చేశారు. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా డ్రింక్స్ అని ప్రసాదాలు ఏవో ఒకటి ఇస్తూనే ఉన్నారు కొంచెం రిఫ్రెష్ చేయడానికి. కొత్త పాత పాటలకు కాకుండా పిల్లలు అసలు ఫుల్ జోష్‌తో చేశారు. 6-8 అసలు వాళ్ళు ఆపకుండా చేశారు. అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకైతే అంత ఎనర్జీ లెవెల్స్ లేవు. నెక్స్ట్ అసలు డీజే టిల్లు సాంగ్ వస్తే అసలు దద్దరిల్లిపోయిందనమాట. అంత భయంకరంగా వేశారు చూడండి. సాంగ్స్ కాపీరైట్ వస్తుందని పెట్టలేదు.
ఇలా అపార్ట్మెంట్లో ఊరేగింపు అయిపోయాక ఇంకా లేడీస్ వచ్చేసాము, జెంట్స్ మాత్రం వెహికల్తో వెళ్ళారు. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.